పానీపూరి అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా! సో, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాననమాట. చాలా అంటే చాలా బాగొచ్చింది టేస్ట్ కూడా. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం పానీపూరిలోకి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒక మిక్సీ జార్‌లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ ఏసి మిక్సీ పట్టాననమాట. అదొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. తర్వాత చింతపండు కూడా కొంచెం నానపెట్టుకున్నాను. దాని గుజ్జు కూడా తీసేసుకొని వేసుకున్నాను. తర్వాత సాల్ట్ సరిపోదు కాబట్టి కొంచెం యాడ్ చేశాననమాట. తగినన్ని వాటర్ ఏసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ సరిపోయిందా లేదా, పులుపు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో, దాన్ని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ అయితే పానీపూరికి ఇవి మనకి దొరుకుతాయి కదా బయట. సో, అవే వేపేస్తున్నాను అనమాట. ఇవి అయితే యాక్చువల్లీ ఇవి నేను మిల్లెట్స్‌వి తీసుకున్నాను అనమాట. అందుకే కలర్ కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉన్నాయి. సో, ఈ రెడీమేడ్ పానీపూరీలు కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇంకా యాక్చువల్లీ నేను చాట్ కూడా ప్రిపేర్ చేశాను. సో, చాట్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. బఠానీ చాట్ అనమాట ప్రిపేర్ చేసింది. ఇదిగోండి చాలా బాగా వచ్చింది ఇది కూడా. ఇంకా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా తినడమే అనమాట ఆలస్యము. ఎప్పుడు బయటే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! సో, ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక పూరి తీసేసుకొని అందులో చాట్ ఏసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పానీ వేసుకొని తిన్నాననమాట. చాలా అంటే చాలా నచ్చింది. ఇంట్లో అందరికి కూడా నచ్చిందనమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి.